పిండి వంటలు చేసుకోవడానికి అండి. హాయ్ అండి. ఈరోజు వచ్చి ఇది రాత్రి మా ఆయన గారు మా అబ్బాయి కొనుక్కొచ్చారండి పొయ్యి, సింగిల్ పొయ్యి అండి. ఇది వచ్చి 1300 ఎంతో పడిందండి. రేట్ మాత్రం 900కి ఇచ్చాడంట. ఇది బాగానే ఉంది, మరి పర్వాలేదు, బాగానే ఉంది. ఈరోజు కొత్త పొయ్యి కాబట్టి మా అమ్మాయితో పాలు పొంగిస్తున్నామండి. పిండి వంటలు వండుదాము, ఏమన్నా ఎప్పుడైనా అకేషన్కి ఫంక్షన్కి పనికి వస్తుందని తెప్పించానండి. ఎక్కడ ఇలా వెలిగించడా డాడీ? కొంచెం తిప్పనా? సౌండ్ వస్తుంది కదా. మేము అంత సిమ్లో ఎక్కువ పెట్టాల, కొంచెం సౌండ్ వచ్చేస్తుంది ఇక్కడ. ఇది స్మెల్ వస్తుంది, అదేలే ఆన్ చేసిన స్మెల్లే. మాది వ్లాగ్లే. ఈరోజు అండి చక్రాలు చేసుకుందాం మనం, సంక్రాంతి స్పెషల్. ఇవి కేజీ బియ్యపిండి అండి. ఇది కేజీకి కేజీ శనగపిండి వేసుకుందాం. ఇగో కారం, వామ్, సాల్ట్ అండి. ఇది సాల్ట్, ఇవండి వీటికి కావాల్సినవి. జల్లించుకున్నాం అసలు ఏమన్నా నేను చూద్దాం. పోయిలో నాకు వండిస్తుంది. మా జల్లిడు ఉందండి, ఎక్కడో పైన ఉంది, ఇక తీయలేక ఇక దీంతో మొదలెట్టాం. డాడీ హాయ్ చెప్పు మన సబ్స్క్రైబర్స్కి, మన చుట్టాలే ఉంటారు ఎక్కువ. హాయ్ చెప్పు. అది ఇటు చూసి చెప్పు డాడీ. అక్కడ నన్ను చూపి, మమ్మల్ని చూపి. అది కూడా చెప్తుంది. పాల్లో చూపి చాలే. ఏమన్నా పొంగిపోతుంది కదా, చెప్పాలి. కలుపుకోవాలండి దీన్ని. పడ్డదా? చేసింది అది ఇదేంటే కంట్రీలో ఇలాగ పప్పులు వండుతున్నారు. మేము ఉండక సాకులో ఉండకు. ఈ సాకు ఎనకే పళ్ళు వాళ్ళు ఏంటి అప్పుడు పడిపోయాడు ముసలాడు మనోడంట. చూడండి ఒక్కొక్కరు అలా విన్యాసాలు చేస్తున్నారు. ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉండిపోయారు. టీవీ కూడా పెట్టుకునే అట్లా సౌండ్ వస్తుందని. ఇదేనండి మా డాడీ వెంకటరత్నం. నాకుతున్నారు మురుకులతో జంతికలు ఆరబెట్టేసిద్దండి. అది అవి అయ్యిద్దా? కారపూస చక్రలో చెక్కలో వెయ్యి. ముందు కారపూస వేస్తాను రా. ముందు మనం బిజినెస్ రోడ్ వెళ్ళినప్పుడు కనపడింది కదా బ్లాక్ కలర్. అవును, నేను నాకు కోసం వెళ్ళావు. వేస్ట్ అయిపోద్ది, దానికి సరిపడా ముగ్గురు ఇది మాత్రం ఫ్రిడ్జ్ లో అంతం కూతంతం. దాంట్లో ఒక గిద్దే పడిద్ది, 3-4 గిద్దులు పడాలా.
అదా చేయరా అక్కడ శిష్యులా చేయమని గ్యాస్ ఆన్ చేయకుండా పొయ్యి వెలిగించేస్తున్నారు. ఇంటెలిజెంట్ బాయ్. ఎక్కడ చదివావురా? చెప్పాలనుకుంటా. ఓకేనా? భయం వేసారు. పోతే పోతాం, పోయేదే ఉండదు. పెట్టు ఆయిల్ పోయి తిరిగి ప్రేమిస్తారు. ఇదిగో కట్ చేసి. ఆయిల్ ఆయిల్ ఆయిల్. ఇదిగో కట్ చేయి. పెద్దది చిన్న దాంట్లో ఓన్లీ కాగి కేజీ ఉందా? కేజీ ఉందా? ఇదిగో అక్కడ పెట్టి ఇది పోసి దాని మీద నిలబెట్టి వాడిద్ది. మా అమ్మాయి మోత కూడా రాదండి బాబు. అదే ఒక తెచ్చారు. మూత నాటకాలు వచ్చింది కొన్నాను. అంటే బాగానే తింటుందండి, కానీ పని చేయటానికి నీ నాటకాలు అయ్యి చూపి ఒకసారి ఏంటి చూపి. పోయండి ఇది. గిన్నె వేసుకో. కొత్త పొయ్యి అయితే ఏమైంది ఇప్పుడు? గిన్నె ముందు అసలు ఒకసారి పడుతుంది చూడు, దాంట్లో ఏంటి పడిద్దిలే కానీ చూడలేదు. నూనె కాగిందో లేదో చూడాలంటే చిన్న బొప్పే. మగాడి బుజ్జి రోజు ఉండాలంటే ఎక్కువ పెట్టాలి. ఎక్కువ పెట్టాలి. పిండి ఏంటి ఎక్కువ పెట్టేది? పిండి ఎక్కువ. 8 వరకు పెడితే నొక్కితే అప్పుడు ప్లస్ పడుతుంది. టీ గ్లాస్ కాలేదు, టీ ఇచ్చాడు. ఆడ ఫోన్ వచ్చింది. మీరు ఇటు పట్టుకోవాలి అక్కడ పెట్టాలి. తెల్లగా అప్పుడు చేసి పోసుకోవాలి. టీ గ్లాస్ ఇచ్చినండి సంపేస్తామని చెప్పండి. మనం గౌతమ్ చూపి. వేస్తున్నావా? కాదు మన సరిపోతుందిగా. అదే ఎక్కువ అయిపోయింది అన్నమాట. ఒరే మళ్ళీ నువ్వు చిన్నప్పటి నుంచి ఇలా పప్పలు చేసినప్పుడు ఉన్నావా దగ్గర? దాంట్లో పడట్లేదు. కొంచెం లూజ్ చేస్తా. ఎందుకే? సరే సూపర్ తీపిటి పిండి లూజ్ చేయాలి. నూనెలో పడకపోతే లైట్గా అట్లా కలుపుకోవచ్చు. ఏంటమ్మా కారపోసా? ఇదేంటో చెక్క ఏమంటే ఆగు, ఏడపోతా. నీళ్ళు కావాలా? ఏ నీళ్ళు పైన కలుపుకోవాలి. ముగ్గురి మీద పడుతుంది. చిన్నప్పుడు నేనే పడిపోయాను ఊపిరిలో, పొయ్యిలో పడిపోయాను. మూత పెట్టండి అంటే అడిపోతున్నా. అమ్మా కాగితే సగవతుంది. కాగి నూనెకి పచ్చి నూనె తేడా తెలియట్లా. లాస్ట్ నేను ఛాన్స్. ఫస్ట్ నేను ఫస్ట్ నువ్వు నొక్కుతావా? చున్నీ తీసి అక్కడే. చున్నీ దాంట్లో పడింది అనుకో ఏం పడదు. నేను ఏం కట్టావు? జారిపోతుంటే కట్టేనంటది. పిన్నిసులు పెట్టే ఇక్కడ అంతే. మొత్తం పెట్టాలి. ఇటు వేసుకుని అంక కట్టుకో, మూడు వేసుకోవాలి. ఎవరికి ఇంకా ఎవరికి వేసుకో, చిన్న వేసిన ఉపయోగం ఉన్నప్పుడు. నూనె సెగ రావాలి. అదిగో బుడగలు అలా వస్తున్నాయి అంటే ఆయిల్ కాగింది. ఎవరు చెప్పారు నీకు? చూసే సెగ ఇంకా రావట్లేదు. ఇదండి చూద్దాం ఒకసారి. మా అమ్మాయి కూడా కొంచెం వేసింది, ఏడొచ్చింది. ఇంకా కాగలేదండి. కాగిందని తేడా తెలియదా? అన్నైంది ఒకసారి అమ్మాయి యాంగింది. ఒకసారి కాగిన నా మాట అదే ఉంది. చిన్న ముగ్గుడే పెద్ద ముడి పెద్ద తీసేది నువ్వా? నువ్వేం చేస్తావు? అదే చిన్న వండి పడుతుందండి. హాయ్ చిన్నమ్మా. హాయ్ చిన్న. ఇంకేం మాత్రం నొక్కుతా. ఇదిగో పెట్టే
జాగ్రత్త. ఆట కాదు, చుట్టూ తిప్పు. అగు నొక్కకుండానే తిప్పేస్తాం. అవి పడినాక తిప్పాలి. నొక్కు గట్టిగా. ఆగు, తిరిగిపోతుంటే. తింటావా? పల్లెలు లాగెత్తావు. నొక్కు సరే. రౌండ్ పడలేదుగా. మరి తింటాంగా, తిన్నంత ఈజీ కాదు. ఇది వద్దులే మమ్మీ రౌండ్. నిన్న పిండితే అన్న చక్రం వచ్చింది అయ్యా. ఇంకొంచెం తాగాలైనా నూనె. నువ్వు పిండి పెట్టి నేను నొక్కుతాను. కొంచెం హైలో పెట్టక్క, కొంచెం నేను మధ్యలో కూర్చోలే. కొంచెం పెంచు. మన భయం. మూకే అమ్మట్లా, మూకడికి అమ్మట్లా. కూర్చోరా, నేను ఇటు వెళ్ళాలి. కొంచెం పెట్టాలి. పేపర్ మీద పెట్టుకుని తీసి ఇగో ఈ సన్న బెజ్జాలు అనేది చాలా చిన్న ఇచ్చాడు కొట్లో కార్పస్లాగా, మనకు పడవయ్యి. అందుకే చింతాత వెల్డింగ్ షాప్కి, ఆయనదే షాపు, వెల్డింగ్ షాప్కి ఎత్తుకెళ్ళి ఇవి వెల్డింగ్ పెట్టించి ఎంత కొంచెం పెద్దవి చేసుకొచ్చాడు. అది సరే చెప్పావు. అందుకే ఇది మామూలుగా అయితే కార్పస్ అండి, కొంచెం లావు పడుతుంది. అందుకే ఇలా పడాలనే చేపించుకొచ్చాడండి. మరీ సన్నటి చూసారా, మరీ కార్పస్ కాకుండా మరీ చక్రాలు కాకుండా ఎంత మీడియం సైజులో ఉన్నాయో. ఎక్స్ప్రెషన్ పడిద్దామా? ఎక్కువగానే ఉంది. నూనె కాకుండా వేసారా మీరు? సర్లే రెండోది వాగిద్దులు కానీ ఇది వేయమ్మా. ఇంకేమి గిన్నెలు అది ఇదిగో దీనికంట. ఇది అవసరంలా చక్రాలు కూడా ఈ షేప్ లో వేసుకుందాం. స్టార్ ఈ రెండు అవసరం, ఈ రెండు ఇదేంటి అనుకున్నా? వాళ్ళు మురికిలేస్తున్నారు చూసే, ఇలా చేత్తో తిప్పి. మనకు తిరగని వాళ్ళకి ఇది ఇలా రౌండ్ షేప్. అది చాలా డీప్ పిండితే వేయాలి. సరే ఈ రెండే ఇచ్చారు. ఈ బండ చక్రాలు ఏమో చెక్కలు. చక్రాలు ఇదే బండ చక్రాలు అంటే. చక్రాలు అదిగో దాంట్లో ఉంది చక్రాలు. ఇదైనా ఒకటే, రెండిట్లో షేప్ వేరే అవుతుంది. ఇది రౌండ్, ఇది స్టార్ గా కొంచెం గరిగరిగ్గా ఉంటది అంతే. అది వేసుకోవచ్చు. తినే పనిలో ఉంటాడు మనడు. విఆర్ వ్లాగ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సూజీస్ విఆర్ వ్లాగ్స్ కి. ఇదే మా ఇల్లు, మా టీవీ, మా సోఫా, ఇది మా హాల్ అన్నమాట. హాల్లో పెట్టుకున్నాం ఈ స్టవ్ అనేది. చూసారు కదా, సండే కాబట్టి ఇలా పప్పలు ఇలా వండుకుంటున్నాం. ఇది ఎందుకు వచ్చింది? ఇప్పుడు హాయ్ చెప్పు. నుంచేయండి బాబు, నువ్వు మురిగిపోతుంది. ఇదిగో సెకండ్ నీట్గా రౌండ్ ఇప్పుడు. తీసి ఫాస్ట్గా. అందుకే ఒకరు తీసేవాళ్ళు ఉంటే ఒకరు వేసేవాళ్ళు ఉంటారు. అందుకే మరి పక్కలకి 4 వచ్చి జాయిన్ అయ్యేది. స్టాప్ చేసి నువ్వు ఇంకా చూపించు. చాలు ఏంటి అటే పెట్టించు. అంతేనే తిరిగిపోతుంది. ఏంటిది తిరిగిపోతుంది? అదేంటి ఇది వెళ్ళొచ్చు ఈ రోజు, మళ్ళీ ఒక రోజు పని మారదు. ఆ రోజు డోలు చేపిద్ది. నువ్వు 4 బయలుదేరా. తక్కువైందా? ఉప్పు తక్కువ కశ్మీర్ ఉప్పు తక్కువైతుంది అంటాం. అదండి మా డాడీ. ఈజ్ నాట్ సాటిస్ఫైడ్. అంతేనా? పెద్దది పెట్టి పెద్దది అది ఏదో ఒకటి పెద్దది పెట్టి చిన్నగా ఇప్పుడు ఇదిగండి పరిస్థితి మా పిల్లలకు పెట్టేస్తున్నాను.
అదెందుకు వద్దు అలాగా ఇరుపుకొస్తామండి ఇరుపుకుంటున్నాను ఏ నూనె దగ్గర ఆట కాదు వెనక్కి కూర్చో బాడీ తిని చూపించాలి వెనక్కి జరగరా వెనక్కి కలుపుతాను రావట్లేదా హలో తమ్ముడు ఏం చేస్తున్నావు? అన్నం తిన్నావా? మార్నింగా? మరి ఇప్పుడు అన్నం తినలేదా? వండుకున్నారా? ఏం కూర? అది వండేదా? హాలిడేనేగా ఈరోజు. ఇదిగో అమ్మ. చింతం బాగున్నావా? ఏం చేస్తున్నారా? లెగిసారంట నువ్వేం చేస్తున్నా? మరి బట్టలు ఎత్తుకున్నావా? టిఫిన్ చేశారా? చపాతీలోకి ఏం వేసుకున్నారు? అది కూడా చేశారా? ఎట్టుందిరా బెంగళూరు? ఏడమ్మా గుడికి వెళ్ళావు? అక్కడేమన్నా దూరం ఎందుకులే, నీకు తెలియదు కానీ. అన్నం తిన నేను కూర వండుతున్నారు మరి. ఏం పొయ్యా? గ్యాస్ పొయ్యి చిన్నదా? సర్లే. ఇగో అన్నయ్య ఏం చేయట్లేదా? ఇగో చక్రాలు వండుతున్నారా? ఇంకొచ్చేది ఎప్పుడు? అప్పుడేనా? మధ్యలో పోతావా? సరేలే. ఇక అన్నయ్య పెద్ద బాగున్నదండి. పెట్టాలి బట్టలు తెచ్చేస్తా. అందరూ కోసుకుని వండుకోవటమేనా? ఎంతమంది ఉంటున్నారు రూమ్లో? 5 2 రూమ్లా? ఒక రూమేనా? 2 రూమ్లా? ఎలా ఉంది మీ వర్క్? అంతేలా, ఇంకా డిప్లొమానేగా, ఇంకా వాళ్ళు అలాగే చెప్తారు. 10th డిప్లొమా ఐటీ వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారండి కదా. అందరూ వాళ్ళని ఐటీఐలు కూడా ఉన్నారా? ఇదేలా ఎక్స్పీరియన్స్ లేకుండా మిషన్ ఎవరుగా? ఇంకా మనం వాళ్ళు చెప్పింది చేయాలి. మనకి వాడు ఇచ్చారా పని? ఏ ఏరియాలో ఉండేది? చిన్నగుడిపాలెమా? వెళ్తున్నది బయటికి అక్కడికన్నా? లేదా? ఆదివారం ఒక్కరోజే సెలవు ఇంకా? మొత్తం మధ్యలో అంతా ఉంటుందిగా ఫ్లైఓవర్ అంతా రోడ్లన్నీ. నిన్నింటికి వచ్చేసింది డాడీ?
10:30 అయిపోయిందా? 7ంటికి దిగిపోతా అన్నాడు. ఉమ్. 10:30 అయిందా? ఇటు నువ్వు ఇది వేయాలి బస్సు ఎంత చిన్న బస్సు? 1100. బస్సు అయిపోయినా ఉంటుంది. అడిగి వాడిని తీసే ఇంకేం చేస్తానండి, కూర్చున్నా. ఇట్లా చక్రాలు ఉంటుంది మమ్మీ. ఇదిగో డాడీ. ఏమ్మా బాగున్నావా? పర్లేదా వర్క్? కుర్రోళ్ళు జాగ్రత్త, కుర్రోళ్ళతో కొంచెం నీ పనులు చూసుకొని మామూలుగా గొడవలు కలుపుకున్నారు. ఎన్ని 4 ముందంతా మరిపోతుంది. అవుట్ కట్సా సిటీకి? సిటీలోనా? కంపెనీ సిటీకి అవుట్ కట్స్లోనా లోపలనా? ఎటు మన విజయవాడ ఏ రూటు? విజయవాడ వచ్చే రూటా? ట్రైన్ దిగి అక్కడ వెళ్ళిపోయారా? అక్కడ మళ్ళీ సెలవు ఉంటే ఎప్పుడు రోజు సెలవు పెట్టి అది చేయాలి. అలాగే 4 నెలలుగా అన్నం తినలేదు ఇంకా? అన్నం వండమంది రాదుగా. అంతేలే, ఏముందో చేసాక ఏముంది, నలుగురిలాగా తొలగి పెట్టి అదే ఉడికింది కూరలాగా. కూరలు అన్నీ ఒక పూట అక్కడ కంపెనీలోనా? ఒక పూట నైట్ అయితే మనం చేసుకోవాలి. అదే మనం నైట్కి వెళ్ళిపోతాం కాబట్టి కళ్యాణ్ పెట్టాలి. వస్తుంది అక్కడ నుంచి రూమ్ నుంచి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి రూమ్కి? సరేలే. ఇంక మొన్న మీకు హలో, బాగున్నదండి? ఏం చేస్తున్నాండి? ఇంకా తినలేదు అన్నం, 2 అయిపోయిందిగా. ఏం కూర తిన్నా? చికెనా? అక్కడ ఉందా? ఎంత తిన్నా? 200? 150 అక్కడ తగ్గినట్టుంది. ఇక్కడ 180 రూపాయలు. మామూలు మనం వేసుకున్నాయా? ఎంత తిన్నా? 360. తెచ్చుకున్నావు మరి? చూసేసి రమ్మంటున్నారా? మరి ఏం పెడుతున్నారు అక్కడ కూర? మళ్ళీ మామూలు వేయించుకోవచ్చా? వాళ్ళు వేసినంతనా? ఎవరున్నారు చిన్న అక్కడ చేసేవాళ్ళు? తెలుగేనా? తెలుగు కాదా? కర్ణాటక. అక్కడ వాళ్ళు అండి అందరూ పక్కన చేసేవాళ్ళు మనతో పాటు? ఇంకేం చర్చి లేదా నిన్న దగ్గర? ఇంకేం చేస్తున్నాను? మధ్యలో మళ్ళీ ఎప్పుడు చిన్న వచ్చేది?
ఇప్పుడు ఉన్నాయా మాలు వచ్చేవారం ఇది సంక్రాంతికి ఆటాకి అయిపోద్దాం కదా. తిన్నాను నిన్న. సరే చిన్న ట్రైన్ ఎలా ఉంది నిన్న? మొన్న ఖాళీ లేదు అసలు. మామూలు టాయిలెట్లకి వెళ్ళక్కర్లేదా? ఇంకేంటి ఇదిగో నిన్న అక్క అంట. తమ్ముడు సర్లే అన్నం తిను. జాగ్రత్త. సరే మరి ఉంటా. బాయ్. మాట్లాడాలి.